అలేఖ్యను తీసుకువచ్చి నిజాన్ని బయటపెట్టిన శ్రీను, ఆదిత్య ఆనందిని ఒకటి చేసి జీవనికి షాక్ ఇచ్చిన సునంద. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక సింహాద్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏందయ్యా, నువ్వే ఇంత దిగులుగా కనిపిస్తుంటే నా పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, ఏం చేయమంటావే పెద్దాలు, ఎన్నాళ్ళని ఓపిక పట్టమంటావు? బిడ్డ జీవితం బాగుంటుందని ఎంతగానో ఆశపడుతూ ఎదురు చూస్తున్నా ఆశలన్నీ నిరాశలైపోతున్నాయి తప్ప బిడ్డ జీవితం మాత్రం బాగుపడడం లేదు. అల్లుడు బిడ్డ ఒకటవుతే చూసి తరించిపోదామనుకున్న ఈ జన్మకి సార్థకత కనిపించడం లేదు. నా బిడ్డ జీవితం ఎటు వెళ్ళిపోతుందో నాకే తెలియడం లేదు. ఎందుకే దానికి ఇన్ని కష్టాలు? మంచి వాళ్ళకే ఎప్పుడూ ఆ దేవుడు ఇన్ని కష్టాలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని ఆ దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అంటూ సింహాద్రి అనంగానే, అవునయ్యా, మన బిడ్డ చాలా మంచిది, అందరి క్షేమం కోరుకుంటుంది, అందరూ సంతోషంగా ఉండాలని అనుకునే మన బిడ్డకి ఇన్ని కష్టాలు ఆ శివయ్య ఎందుకిచ్చాడో అర్థం కావడం లేదు. ఎప్పుడూ కూడా శివనామ జపంతో భక్తితో ఆ శివుణ్ణే కొలుస్తూ ఉంటుందే, కానీ ఆ శివుడికి మాత్రం నా బిడ్డ మీద జాలి కలగడం లేదా? నా బిడ్డ జీవితం ఆ శివయ్య ఏ దారికి తీసుకురావాలి అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అటు చూస్తే సునందమ్మ అర్థం చేసుకోదు, ఇటు చూస్తే జ్యోతి సూర్యబాబులు అర్థం చేసుకోరు. ఇక నా బిడ్డ దాని బాధని ఎవరితో చెప్పుకోవాలి? కనీసం తాళి కట్టిన పెనిమిటి కూడా దాన్ని అర్థం చేసుకోవడం లేదే. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ పద్మమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక వీళ్ళ బాధను చూసిన శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా అమ్మాడి జీవితం బాగుండేలా చెయ్యాలి, అమ్మాడి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అమ్మాడి ఎవరి దగ్గర మాట పడడానికి వీల్లేదు, మా అమ్మాడి క్షేమంగా సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ఏదోటి చేసి తీరాలి, నిజాన్ని ఎలా బయట పెట్టాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. అయితే అప్పుడు ఇంతలో అలేఖ్య అయితే జీవనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జీవన, ఏం చేస్తున్నావు? నువ్వు అనుకున్నది ఎంతవరకు నెరవేరుతుందో అర్థం కావడం లేదు, కానీ ఏం ప్లాన్ చేసావో ఒక్కసారి చెప్తే దానికి తగ్గట్టు నేను కూడా ప్రిపేర్ అయి ఉంటాను కదా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. అలేఖ్య అయితే ఇంతలో జీవనైతే తను చేసిన ప్లాన్ అయితే చెప్తూ ఉంటుంది. అవునా, ఈ విధంగా ప్లాన్ చేసావా? ఈ దెబ్బతో ఆదిత్య మొత్తానికి ఇక ఆనందిని దూరం చేసేయాలి. ఆనంది ఆదిత్య శాశ్వతంగా దూరం అయిపోవాలి. ఆల్రెడీ నువ్వు వేసిన ప్లాన్తో దూరం అయ్యారు. మీడియా వాళ్ళకి చెప్పి ఆ పెళ్ళి ఆనంది ప్రమేయం లేకపోయినా తనే చేసినట్టు నువ్వు సృష్టించావు కాబట్టి ఈరోజు ఆనంది ఆదిత్య దూరమయ్యారు. అలాగే ఇప్పుడు నువ్వు వేసిన ప్లాన్తో మొత్తానికి ఇక ఆనంది జీవితమే నాశనమైపోతుంది అంటూ అలేఖ్య అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీను అయితే అలేఖ్య ఫోన్ పెట్టిన తర్వాత కోపంగా అలేఖ్య చంపైతే పగలగొడతాడు. ఏం మాట్లాడుతున్నావు చిలకమ్మ? అంటే అమ్మాడి జీవితం ఇలా ఈ దారికి రావడానికి కారణం నువ్వా? ఆ జీవనతో చేతులు కలిపి ఇంత దారుణానికి ఒడిగడతావా? నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు అమ్మాడి కాపాడి నీకు ప్రాణాలు పోసి నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుందే, ఆ విశ్వాసం కూడా లేకుండా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఏదో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఆదిత్య బాబుని ప్రేమించావు కాబట్టి అమ్మాడి మీద కోపంగా ఉన్నావనుకున్నాను, కానీ అమ్మాడిని శాశ్వతంగా ఆదిత్య బాబుకి దూరం చేయడానికి ఆ జీవనతో చేతులు కలిపి ప్లాన్ చేస్తున్నావని అస్సలు ఊహించలేకపోయాను. నువ్వు ఇంత దారుణానికి ఒడికడతావని అస్సలు అనుకోలేదు. పద, ముందు ఆదిత్య బాబు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మొత్తం చెప్పి క్షమాపణ చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయావో నా చేతిలో చేస్తావు. ఇప్పటి వరకు నీతో మంచిగా మాట్లాడే శ్రీనుని మాత్రమే చూసావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం చెప్పకుండా నాటకాలు వేస్తే ఖచ్చితంగా నీ అంతు చూస్తాను అంటూ ఇక శ్రీను అయితే అలేఖ్యకి వార్నింగ్ ఇస్తాడు. ఏంటి నేను చెప్పేది
నువ్వు బెదిరిస్తే నేను చెప్తాననుకున్నావా అంటూ అనంగానే అప్పుడే శ్రీను అయితే పక్కనే ఉన్న ఒక కర్రనైతే తీసుకుంటాడు. ఇప్పుడు చెప్తావా లేదా అంటూ ఆ కర్ర తీసుకుని 2 వేసేసరికి వద్దు నన్ను ఏం చేయకు చెప్తాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే అలేఖ్యను ఆదిత్య ఇంటికి అయితే బలవంతంగా తీసుకువస్తాడు. ఆదిత్య బాబు బయటికి రా అంటూ శ్రీను అనంగానే అప్పుడే ఆదిత్య అయితే బయటికి వస్తాడు. ఏమైంది శ్రీను అంటూ అడుగుతూ ఉండంగా ఏమైందా మమ్మాడి తప్పు చెయ్యదు అంటూ ఎంతమంది మొత్తుకున్నా మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు ఈ అలేఖ్య ద్వారా నిజం తెలుసుకోండి అంటూ అనంగానే ఏం నిజం ఏం తప్పు చెయ్యలేదు అసలు ఏం జరుగుతుంది అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. నిజం చెప్పు చిలకమ్మ నిజం చెప్పు అంటూ అనంగానే అవును ఆనంది ఏ తప్పు చెయ్యలేదు. శ్రీతన్ పెళ్ళికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది కూడా ఆనంది కాదు జీవన అంటూ జరిగిన మొత్తం అంతా నిజాన్ని బయట పెట్టేస్తుంది అలేఖ్య. ఇప్పటికైనా అర్థమైందా బాబు మమ్మాడి అంటే ఏంటో? ఇప్పటికైనా మీరు చేసిన తప్పేంటో మీకు అర్థమై ఉంటుంది. సునందమ్మ ఎక్కడ? తను కోడల్ని అనరాని మాటలన్నీ అని ఎంతో బాధ పెట్టింది కదా, ఆ మహాతల్లి ఎక్కడా అంటూ శ్రీను అయితే అడుగుతూ ఉండంగా అప్పుడే సునంద అయితే ఈ మాటలన్నీ విని కుప్పకూలిపోతుంది. ఏంటమ్మా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు చెప్పండి మా అమ్మాడి తప్పు చేసింది, మీ కుటుంబం పరువు పోయేలా చేసింది అంటూ మా అమ్మాడిని వెలివేసి తనని అనరాని మాటలన్నీ అంటూ తనని బాధ పెడుతూ మీ నోటికొచ్చినట్టు ఎన్నో మాట్లాడుతూ మా అమ్మాడి మనసు ముక్కలు చేశారే, ఇప్పుడు మీ తప్పు సరిదిద్దుకోగలరా? మీరన్న మాటలన్నీ వెనక్కి తీసుకోగలరా అంటూ శ్రీను అయితే నిలదీస్తూ ఉంటాడు. లేదు శ్రీను లేదు, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. పెద్దదాన్నైనా ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా ఆనందిని అనరాని మాటలన్నీ అన్నాను. చాలా పొరపాటు చేశాను శ్రీను, చాలా పొరపాటు చేశాను. నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను. ఆనంది కాళ్ళపైన పడి క్షమాపణ చెప్తాను అంటూ సునంద అయితే ఇక ఏడుస్తూ ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఏడుస్తూ వచ్చిన సునందని చూసి ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, అత్తయ్య ఏమైంది అత్తయ్య అంటూ ఇక కంగారు పడుతూ అడుగుతూ ఉండంగా నన్ను క్షమించు ఆనంది క్షమించు, చెయ్యరాని తప్పు చేశాను అంటూ సునంద అయితే ఆనంది కాళ్ళపై పడుతుంది. అయ్యో మీరు నా కాళ్ళపై పడడం ఏంటి, లెగండి అంటూ అడుగుతూ ఉండంగా లేదు ఆనంది, ముందు నువ్వు నన్ను క్షమించానంటేనే లెగుస్తాను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. సరే నేను క్షమించాను, ముందు మీరు లెగవండి అంటూ అడుగుతూ ఉంటుంది. ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే నన్ను క్షమించావు కాబట్టి నాతో పాటు ఇంటికి రావాలి అంటూ ఆనందినైతే ఇంటికి తీసుకువస్తుంది. అప్పుడే ఆదిత్య అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించు ఆనంది, నీ గురించి తెలిసి కూడా నిన్ను పట్టించుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ చెప్పేసరికి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి, నా కారణంగా విడిపోయిన మీ ఇద్దరిని నేనే కలుపుతాను అంటూ సునంద అయితే ఇక వాళ్ళిద్దరినీ అయితే ఒకటి చేస్తుంది. ఇక ఇదంతా చేసిన జీవన చెంప అయితే పగలగొట్టి నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ జీవనకైతే షాక్ ఇస్తుంది సునంద. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.